అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రిక ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే గ్రీన్ ఎనర్జీతోనే విప్లవం, నెట్ జీరో స్టేట్గా తెలంగాణ అంటున్న రేవంత్ రెడ్డి, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. అలాగే భారత్కి ఇది చారిత్రాత్మక సమయం, భారత్ ఒక గొప్ప సాంకేతిక పరివర్తన దశలో ఉంది, గూగుల్ CEO సుందర్ పిచ్చయ్తో భేటీ అయిన ప్రధాని మోదీ, అండ్ AI పై సహకారానికి చర్యలు, దీని నుంచి ఒక స్పెషల్ స్టోరీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ధరణి దోపిడిపై ఉక్కుపాదం, దాని గురించి మంత్రి పొంగులేటి మాట్లాడారు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. అండ్ సెకండ్ పేజ్ లో చూసుకున్నట్లయితే భారత్ కు ఇది చారిత్రాత్మకమైన సమయం, AI గురించి సుందర్ పిచ్చయ్ అలాగే నరేంద్ర మోదీ భేటీ అయ్యారు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. గ్రీన్ ఎనర్జీతోనే విప్లవం అంటున్న రేవంత్ రెడ్డి, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. అండ్ విద్య ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామంటున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాని గురించి ఒక స్టోరీ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, దాని గురించి కూడా ఒక స్టోరీ అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పేజ్ లో చూసుకున్నట్లయితే $3 ట్రిలియన్ లక్ష్య సాధనతో కీలకంగా లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2026 ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు, అధికారులను ఆదేశించిన సిఎస్ రామకృష్ణరావు. అట్రాసిటీ బాధితులకు ఇళ్ల పంపిణీ, SC/ST అట్రాసిటీ నేరాలపై మంత్రి అడ్లూరి సమీక్షణ, దాని నుంచి ఒక స్పెషల్ స్టోరీ. అండ్ ఫోర్త్ పేజ్ లో చూసుకున్నట్లయితే గ్రామ పట్టణాభివృద్ధి లక్ష్యం కావాలి అంటూ ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది, దాని గురించి మనం ఫోర్త్ పేజ్ లో చూస్తున్నాము. నగరంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట, అధికారులతో సమీక్షించిన సిఎస్ రామకృష్ణరావు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పేజ్ లో చూసుకున్నట్లయితే చర్చలు సాగిస్తూనే పశ్చిమాసియాకు అమెరికా యుద్ధ విమానాలు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. దుస్తులను లాగడము అత్యాచార యత్నమే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. భారత్ AI ప్రయాణంలో గూగుల్ భాగస్వామ్యం కావాలనుకుంటోంది అంటున్న గూగుల్ CEO సుందర్ పిచ్చయ్, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ చూస్తున్నాము. నెక్స్ట్ సిక్స్త్ పేజ్ లో చూసుకున్నట్లయితే ఆరోగ్యం భక్తి మహిళా శక్తిలోకి వచ్చాము. ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా? ప్రస్తుతం ఉన్న కాలంలో చూసుకున్నట్లయితే అందరూ కూడా ఎక్కువ సిట్టింగ్, అంటే IT జాబ్స్ కానివ్వండి సిట్టింగ్ జాబ్సే ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో అది కూడా 8 hours కంటిన్యూస్ వర్క్ అనేది ఉంటుంది కదా, దాని గురించి. సో ఎక్కువ కూర్చొని పని చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో దాన్ని అధిగమించాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. అలాగే ప్రస్తుతం యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే వచ్చింది. అండ్ సెవెంత్ పేజ్ లో చూసుకున్నట్లయితే 3వ రోజు లాభాల్లో సూచీలు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. యూట్యూబ్ డౌన్, లక్షలాది మంది యూజర్ల ఫిర్యాదు. సో నిన్న మార్నింగ్ చూసుకున్నట్లయితే యూట్యూబ్ డౌన్లో ఉంది, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అనమాట. ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసింది కూడా యూట్యూబ్, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. నెదర్లాండ్స్ పై భారత్ విజయం, చెలరేగిన దుబే, క్రికెట్ గురించి ఒక స్పెషల్ స్టోరీ చూస్తున్నాము. సూపర్ 8 కి పాకిస్తాన్ నమీబియాపై ఘన విజయం. అండ్ సినిమా న్యూస్ లో చూసుకున్నట్లయితే ది కేరళ స్టోరీ సీక్వెల్ ట్రైలర్ విడుదలైంది, దాని గురించి సంచలనం సృష్టిస్తున్న ట్రైలర్, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. అలాగే అల్లు అట్లీల మూవీ రికార్డు అనౌన్స్మెంట్ సాంగ్ కు 1 million వ్యూస్ వచ్చాయంట, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. అండ్ చాప్టర్ 1 సినిమాకు లోకా వచ్చింది కదా, అది చాప్టర్ 1 సినిమాకు సీక్వెల్ రెడీ అయిందంట, షూటింగ్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. అక్కినేని ప్రేమాభిషేకానికి 45 ఏళ్లు పూర్తయినాయి, ప్రేమాభిషేకం సినిమా వచ్చి 45 ఏళ్లు పూర్తయిందంట, దాని గురించి కూడా ఒక స్టోరీ చూస్తున్నాము. నా విజయాల వెనుక ఉన్న అసలు శక్తి సురేఖయే అంటున్న చిరంజీవి. భార్య పుట్టినరోజున చిరు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. సో చూసారు కదా ఈరోజు వాయిస్ వారధి వార్తలు. మీకు అడ్వర్టైజ్మెంట్ కోసం కానివ్వండి, అలాగే బర్త్డే విషెస్ కోసం కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కావాలని అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. మీకు పేపర్ కావాలనుకున్నా సరే ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో ఇవాల్టి వార్తలు ఇవి, రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.